దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ దైవ మర్మములు. సాటర్డే, January 10. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచూ ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. యెషయా 35:2. ప్రభువు తన సంతోషమును ఎంత సామాన్యముగను ఎంత సౌందర్యముగను క్లుప్తపరిచియున్నాడో చూడుడి. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొనివచ్చెను. ఆ శాపము వలన ముండ్లు, గచ్చపొదలు, నిష్ఫల స్థితి, నిరాశ ప్రతిచోటా కనిపించుచున్నవి. తన విద్యా పురోగమనము, సంస్కృతి మీద ఆధారపడి మానవుడే ఏమి చేయజూచినను అది కేవలం ముండ్లు, గచ్చపొదలు, ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోవును. ప్రతి గృహమునందును ముండ్లు, గచ్చపొదలు గలవు. ఏ మానవుని ద్వారా కూడా మార్చబడుటకుగాని, మెరుగు చేయబడుటకుగాని వీలుగాని నిష్ఫలమైన ఎడారిగాని నీ జీవితమున్నది. అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడము. అడవి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచూ ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. దేవుని కృపవలన కలుగు అద్భుతమిదియే. మన జీవితములు గొడ్డుబారినవిగాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమే కాక, ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును, ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకిష్టపడుచున్నాడు. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. ఉపదేశ సారమేదనగా, పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. 1 తిమోతి 1:5. నా స్నేహితుడొకడు ఇంజనీరు. అతనిని నేను ఎప్పుడూ డబ్బు అడగలేదు గాని నేను మార్పు చెందిన పిమ్మట నా యొద్ద డబ్బు లేదని విని అతడు నాకు 300 రూపాయలు పంపెను. కొంతకాలము వరకు నేను దాని విషయము మరచిపోతిని. ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండెను, మరియు ప్రభువు దానిని నాకు జ్ఞాపకము చేసెను. ఆయన, కొంతకాలము క్రిందట నీకు 300 రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలెనని చెప్పెను. మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు గనుక ఆ మొత్తమును చెల్లించనవసరము లేదని తలంచితిని. కాని ప్రార్థించుట నాకు చాలా చాలా కష్టముగా ఉండుటను కనుగొంటిని. కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించితిని, ప్రభువా, నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపిన ఎడల తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను. నా ప్రార్థనా సమయములో నేను ఆనందించగోరుచున్నాను. అదే దినమున నేను 305 రూపాయలు పొందితిని, మరియు పంపిన స్నేహితుడు దాని క్రింద ప్రభువు నీకు 305 రూపాయలు పంపుమని చెప్పెనని వ్రాయెను. నేను, ప్రభువా, నేను 300 రూపాయలే గాని 305 రూపాయలు పంపుమని అడగలేదు గదా అని అడిగితిని. అప్పుడు ప్రభువు, నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవలనని కోరితివి గదా అనెను. కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితిని. అలాగే నీ ప్రార్థనా జీవితములో కూడా కఠినమైన మాటలు, అజాగ్రత్త, అపవిత్రత, చెడు అలవాట్లు, విషయాలను తప్పుగా చెప్పడం మొదలగు ఆటంకాలు ఉండవచ్చును. సంగతులు సరిచేసుకున్న పిమ్మట నీవు ప్రభువు బల్లలో పాలు పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును, పరలోక పానమును అనుభవించగలవు. ఒక రొట్టెలో పాలు పొందుట ద్వారా మనం ఒక్క శరీరము, ఒక్క సంఘమునకు చెందినవారమని మనకు జ్ఞాపకము చేయబడుచున్నది. విరువబడిన ఆయన శరీరము ద్వారా మనమొక కుటుంబముగా అయ్యాము. ఇప్పుడు ధనికులు లేక దరిద్రులు అని, నల్లనివారు లేక తెల్లనివారు అని లేదు. ఏలాగనగా యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇందులో యూదుడని, గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీరని లేదు.
యేసుక్రీస్తునందు మీరందరునూ ఏకముగా ఉన్నారు. గలతి 1:28. విద్య, ఐశ్వర్యము, పదవి లేక దేశమును బట్టి గర్వించకుము. మనం ఒక్క కుటుంబముగా జీవించుటకు మనలో ఆయన జీవము పోయబడునట్లు మనం కోలుకోవాలెను. దేవుని ఎదుట మనమందరమూ సమానంగా ప్రశస్తులమే. మనం అదే ప్రభువు ద్వారా, అదే రక్తము ద్వారా కొనబడినాము కనుక మనం సమానంగా ప్రశస్తులమే, సమానంగా ప్రాముఖ్యమైన వారము అనునదే దేవుని ఎదుట మన సాక్ష్యం. ఆయన మనందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించెను. మనం ప్రభువు బల్లలో యోగ్యముగా పాలుపొందిన ఎడల మనమందరమూ దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము. మనం పవిత్రమైన జీవితమును జీవించుట ద్వారా ప్రభువు యొక్క రాకడకై మనం సిద్ధపడు ఉద్దేశము నిమిత్తమే ఆయన ప్రభువు బల్ల యొక్క సాక్ష్యమును నియమించెను. ఆయన ఏలాగునూ స్వేచ్ఛగా తిని, త్రాగి మనం ఒక్క కుటుంబముగా జీవించవలనో మనకు బోధిస్తున్నాడు. ప్రభువు తన రాకడకై మనలను సిద్ధపరచునుగాక. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రాన్.